నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కందపృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. హరిహరాత్మకమైన ఈ పుణ్యమందిరానికి నమస్కరిస్తూ అష్టలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణమూర్తికి, మంగళగౌరి సమేతుడైన వైశాఖేశ్వర స్వామికి, తదితర దేవీ దేవతలకు అంజలిస్తూ సుబ్రహ్మణ్య వైభవం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. సుబ్రహ్మణ్యుడు కార్తీక మాసానికి ప్రధాన దైవం. ఎందుకంటే ఆ నక్షత్రం కృత్తికా నక్షత్రం. కార్తీకం కృత్తికా ప్రధానమైనటువంటిది. అది యజ్ఞ నక్షత్రం, అది అగ్ని నక్షత్రం. సుబ్రహ్మణ్య తత్వం అగాధమైనటువంటి లోతైనటువంటి అంశం కూడా. అది సుబ్రహ్మణ్య అనుగ్రహం కానీ సుబ్రహ్మణ్య తత్వగ్రహణం కానీ తేలికైనటువంటి అంశం కాదు. అని జననమే ఇదేదో దాగి ఉందే ఆంతర్యం అనిపించేటట్టు ఉంటుంది. ఆయన జనన గాథే చాలా చిత్రం. అది దివ్యము, అలౌకికము, తాత్వికము అని స్ఫురిస్తూనే ఉంటుంది. అలాంటి స్వామి వైభవాన్ని మనం చెప్పుకోవడానికి ఆధారంగా తీసుకున్న గ్రంథం ఏది అంటే ఆదిశంకర భగవత్పాదులు వారు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. భుజంగం అంటే చాలామంది తెలుసు, సర్పం. ఛందస్సు పేరు భుజంగ ప్రయాతం, అంటే భుజంగం వలె నడుచున్నది అని అర్థం. ఈ ఛందస్సు మాత్రం ఆదిశంకరులు తయారు చేయలేదు, ఉన్నది సాహిత్యంలో. ఈ ఛందస్సు అనేది ఒకటి ఉన్నది, భుజంగ ప్రయాతం అనేది. దానిపై ఈ స్తోత్రవాంగ్మయాన్ని అద్భుతంగా అందించిన వారు ఆదిశంకర భగవత్పాదులు వారు. సుబ్రహ్మణ్య భుజంగమే కాకుండా ఆయన విష్ణు భుజంగ స్తోత్రం రచించారు, దేవీ భుజంగం రచించారు, శివభుజంగ స్తోత్రం కూడా రచించారు, గణేశ భుజంగం కూడా రాశారు. ఏమైనప్పటికీ సుబ్రహ్మణ్య భుజంగానికి ఒక ప్రాధాన్యం ఉన్నది. సుబ్రహ్మణ్య భక్తులు ముఖ్యంగా తమిళనాట ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేస్తారు. ఇంచుమించు మునుపటి కాలంలో అందరికీ కూడాను ఇది పరిచయం. వాళ్ళ ఇళ్లలో పారాయణ గ్రంథంగా ఉంటుంది. అంత విశేషమైనటువంటిది సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం. దీనికి ఉన్న శక్తి ఎలాంటిదంటే శ్రవణ మాత్రం చేతనే అనుగ్రహించగలిగినటువంటి ప్రభావం దీనిలో ఉన్నది. ఇంకా పఠన శ్రవణాదులకు కూడా చాలా విశేషమైన అంశములు ఉన్నాయి. ఇంకా భావగ్రహణం నిజమైన పారాయణం. పారాయణం అంటే అర్థం ఏంటంటే రోజు వల్లెవేయడం అని కాకుండా భావసహితంగా గ్రహించడమే పారాయణం అని పెద్దల నిర్వచనం. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్ర పారాయణం చేయబోతున్నాం. సుబ్రహ్మణ్యుని చరిత్రలో కథారూపంలో 3 అంశములు అత్యంత ప్రధానంగా చెప్తారు. ఒకటి ఆయన జననగాథ, రెండవది ఆయనకు చేసిన పట్టాభిషేకం, మూడవది ఆయన చేసిన తారకాసుర సంహారం. ఈ మూడింటిని కలిపి పురాణాల్లో కుమార విజయం అని పేరు పెట్టారు. చాలా విశేషమైన అంశం. కుమార విజయానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అది శ్రవణ మాత్రం చేతనే అద్భుతమైనటువంటి ఫలితాలను వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రకృతికి ఇస్తుందట. ఎందుకంటే సుబ్రహ్మణ్యుని ఆవిర్భావం దేవతలకి ఒక శక్తినిచ్చింది, దేవతలకు విజయాన్ని ఇచ్చింది. అంతవరకు అసుర శక్తులు విజృంభణ ఎవరు అరికట్టలేకపోతున్నారు. దేవతలకు కూడా సాధ్యం కాని అసుర శక్తుల విజృంభణను అరికట్టడానికి శివపార్వతుల ఐక్య రూపం కూడా ఆవిర్భవించింది. శివశక్తుల ఐక్య రూపం. అటువంటి స్వామిని స్మరిస్తే అసుర శక్తుల నిర్మూలన జరిగి దివ్యశక్తులకి ఏకత్వము, పరాక్రమము లభించి ధర్మము నిలబడుతుంది, ప్రకృతి క్షేమంగా ఉంటుంది అని వాటి యొక్క ప్రయోజనాన్ని చెప్తారు. అందుకే సుబ్రహ్మణ్య స్మరణ అంత గొప్పది. సుబ్రహ్మణ్య ఉపాసన కూడా విశిష్టంగా ఉన్నది. మనకి మన సనాతన ధర్మంలో వేదం చెప్పిన ఉపాసన మార్గములు 6 మార్గములుగా పెద్దలు తెలియజేశారు. 6 మార్గములు. గణపతిని పరతత్వంగా ఉపాసిస్తే గాణపత్యం, విష్ణువుని పరతత్వంగా ఉపాసిస్తే వైష్ణవం, అలాగే శివ సంబంధమైన శైవం అవుతుంది, శక్తి సంబంధమైన శాక్తేయం, సూర్యుడే పరదైవం అంటే సౌరం అవుతున్నది, స్కందుడే పరదైవం అయితే స్కాందం అవుతున్నది.
మొత్తం 6 షణ్మతములు అంటారు. ఈ షణ్మతాలు కూడా ఒకే పరతత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నాయి, ఒకే పరబ్రహ్మము. ఎవరు ఏ దేవతని ప్రీతిగా ఉపాసిస్తున్నారో ఈ 6 వారికి అదే పరబ్రహ్మము, అలా ఉపాసించాలి. అప్పుడు మిగిలినటువంటి 5 దేవతలు తన ఉపాస దైవంలో సమన్వయింపబడతారు. అంతేగాని వారు వేరైపోరు, ఆ ఉపాస దైవంలో సమన్వయమైపోతారు. అదే శివభక్తులకి శివుడే విష్ణువు, శివుడే సూర్యుడు, శివుడే సర్వం. విష్ణు భక్తులకి విష్ణువే శివుడు, విష్ణువే అని. అంతేగాని శివుడిని కాదని విష్ణువు కాదు, విష్ణువు కాదని శివుడు కాదు. వేదం చెప్పినటువంటి ఉపాసన మార్గములు 6 మాత్రమే. మిగిలినవి కొన్ని మనం ఎక్కువ చూడొచ్చు, కానీ అవి వీటిలో ఎందులో ఒక దానిలో కలిసిపోయి అంతర్లీనమై ఉంటాయి. మీరు అడగొచ్చు, మరి హనుమంతుడు ఏంటండి అని. హనుమంతుడి గురించి అంటే మరి ఎప్పుడో ఆయన చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు కనుక ఆయన గురించి చెప్పను. ఆయన వస్తే ఆయన విజృంభిస్తాడు. మళ్ళీ హనుమంతుడు కూడా వైదికమే. ఆయన 6 మతాల్లో దేనికైనా చెందినవాడు ఆయన. ఎందుకంటే హిందూ ధర్మంలో ప్రధానంగా ఈ 6 హనుమంతుడు ఉంటారు కనుక హనుమంతుడు వైదికం కాదా అనేటువంటి ప్రశ్న మళ్ళీ రాకుండా ఉండడం కోసం నేను చెప్పాను ఇది. హనుమంతుడు 6 అన్నిటికీ అన్వయింపబడతాడు. అది ఎలాగో ఆయన గురించి చెప్పినప్పుడు ఎప్పుడైనా చూద్దాం, ఎక్కడ అవకాశం వస్తుందో. సరే, మొత్తానికి వేదం ప్రకారంగా చెప్పబడ్డ వాళ్ళు ఈ దేవతలు. ఇక రాముడు, కృష్ణుడు, నరసింహుడు ఇత్యాదులు అంటారా, వీళ్ళందరూ వైష్ణవి కిందకు వచ్చేస్తారు. దక్షిణామూర్తి, అర్ధనారీశ్వరుడు ఇత్యాదులు అన్నారా, అందరూ శైవం కిందకి వెళ్ళిపోతారు. దుర్గాదేవి, సరస్వతి, లక్ష్మి లేదా లలిత ఇత్యాదులు అంటే అవన్నీ శాక్తేయం కిందకి వెళ్ళిపోయాయి. కనుక మీరు ఎందరు దేవతలను చెప్పినా మన ఉపాస దేవతలు ఈ 6 ఉంటారండి మొత్తం. అందుకే శంకర భగవత్పాదుల వారు మొత్తం వేద ధర్మాన్ని సమన్వయించిన జగద్గురువు. తెలుసుకోండి, ఆయన ఒక అద్వైతాన్ని ప్రతిష్ఠించారు కనుక అద్వైతానికి చెందినవాడు మాత్రమే అనుకుంటే ఒక భ్రాంతి మాత్రమే అది. ఆదిశంకరుడి సమగ్ర హిందూ ధర్మ ప్రతిష్టాత, సంపూర్ణ వైదిక ధర్మ ప్రతిష్టాత. అది షణ్మత ప్రతిష్టాపకులను బిరుదు వచ్చింది ఆయనకి. సాధన దశలో ద్వైతం ఉంటుంది, సిద్ధ దశలోనే అద్వైతం అని చెప్పాడు. అది సాధన దశలో ద్వైతం, విశిష్టాద్వైతంలో కూడా ఆ మాట ద్వైతంలో అంతర్లీనమది. కానీ ద్వైతం సాధన దశలో ఉండి తీరుతుంది, సిద్ధ దశలోనే అద్వైతం. అదే సాధకులందరూ కూడా ద్వైత భావనతోనే సాధన చేసుకోవాలి. కానీ అద్వైతం సత్యమనే చింతన కూడా ఉండాలి అని చెప్పారే తప్ప ఆయన వీటి పరిహరించలేదు. ఆయన కానీ పరిహరించి ఉంటే మిగిలేవి కావు ఏ మతం కూడా. అది సమగ్ర హిందూ ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి అవతరించారు కనుక శైవులైన, వైష్ణవులైన, సౌరులైన, శాక్తేయులైన అందరికీ కలిపి ఒక జగద్గురువుని చెప్పాలి అంటే ఆదిశంకర భగవత్పాదుల వారు హిందూ ధర్మానికి సంపూర్ణ జగద్గురువు అని నమస్కారం చేసుకోవాలి. అందుకే స్వామి మేము గణపతి భక్తులు అంటే అవునా అయితే ఎంతండి అన్నాడు. నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజం అచించ రూపమంత హీనమంత రాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవతం విచింతయామి సతతం. చేసుకోండి అన్నాడు ఆయన. ఇంకా ఎన్నో రచించాడు గణపతి మీద. అయమి సూర్యభక్తులు అంటే ప్రాతస్మరామి ఖలు తత్ సవితుర్వరేణ్యం అంటే సూర్య భగవానుడిపై గాయత్రి మంత్ర గర్భితంగా రచించి అనుగ్రహించాడు. విష్ణు భక్తులు అంటే హరిమీడేస్తవం, భజగోవిందం, లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం. ఒకటేమిటి ఎన్నందించాడు. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింగళలోలమనాయాసం భువనాయాసం గోధీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం అంటూ విష్ణువునిచ్చాడు. శివుడి గురించా శివానంద లహరి మొదలైన ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇంకా అమ్మవారి గురించి అంటారా, కనకధారా స్తోత్రంతో మహాలక్ష్మిని సాక్షాత్కరింపజేస్తే సౌందర్యలహరితో త్రిపుర సుందరిని మనకి తల్లి యొక్క సాక్షాత్కారాన్ని అనుగ్రహించారు. అదేవిధంగా భవానీ, భుజంగం ఇత్యాదులు శారదాదేవిని ప్రతిష్ఠ చేసి శారదామాత గురించి చెప్పారు. ఒకటేమిటండి, ఇప్పుడు నేను చెప్పిన 6 ఆదిశంకరుల రచనలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఉపాసనా మార్గాన్ని ఆయన ప్రతిష్ఠ చేసేటప్పుడు తాత్వికంగా అద్వైతం పరమార్థమేనా, అద్వైతంలో చెప్పబడే బ్రహ్మం ఏదైతే ఉన్నదో అంటే ఏ బ్రహ్మము జీవుడు ఈశ్వరుడిని భేదములో ద్వైతంగా గోచరిస్తుందో, అద్వైతంలో భేదము లేకుండా ఉన్నదో ఆ బ్రహ్మమే ఉపాసనా సౌలభ్యం కోసం ఇన్ని మార్గములుగా ఉన్నది అని చెప్పారు ఆదిశంకరులు. ముందు ఆదిశంకరుడితో ఎందుకు చెప్పుకున్నామంటే ఆయన పేరు ప్రస్తావిస్తే ఇక్కడ ఉన్న దేవతలందరూ సంతోషిస్తారు. మరి హనుమంతుడి గురించి కూడా వారు చెప్పారు. ఎంత చక్కగా చెప్పారండి. పురతో మమ భాతు హనుమతో మూర్తి దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు. హనుమతో మూర్తి అనకుండా అది అంతటితో ఆగకుండా హనుమద్భుజంగ ప్రయాత రచించాడు. హనుమంతుడి మీద కూడా భుజంగం ఉందండి ఇక్కడ. అయితే భుజంగ ప్రయాతాలు ఎవరి మీద ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్యుని మీద భుజంగ ప్రయాతమే అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఛందస్సుకి దైవానికి అనుబంధం ఉంటుంది. సంగీతంలో రాగానికి అంత ప్రాధాన్యము భారతీయ సంగీతంలో రాగంలో భావం ఉంటుంది, భావంలో ప్రభావం ఉంటుంది. అందుకే రాగంలో భావం చేసే ప్రభావం ఏదైతే ఉన్నదో
అది త్యాగరాజాదులు కూడా మనకు ఆవిష్కరించారు. అది రాగానికి ఊరికనే పేర్లు చెప్పరు, ఒక్కొక్క రాగం ఒక్కొక్క భావాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ భావం శ్రోతపై ప్రభావం చూపిస్తుంది. అందుకే రాగాలతో రోగాలు పోగొట్టవచ్చు అని నాదోపాసకులు రుజువు చేశారు. మామూలు సంగీత గాయకులు వేరు, నాదోపాసకులు వేరు. స్వరాన్ని దేవతలుగా, గానాన్ని యోగంగా తీసుకున్న మహాత్ములు సంగీతం ద్వారా రుగ్మతలు పోగొట్టవచ్చని రుజువు చేశారు. ముత్తుస్వామి దీక్షితులు మొదలైనటువంటి వారు గ్రహదోషాలు పోగొట్టారు. వారు రచించిన సాహిత్యం, స్వరం, అక్షరం, రాగం వీటితో పనిచేశారు. సంగీతంలో రాగాలు ఎలాగో సాహిత్యంలో ఛందస్సు అలాగా. దేనికి ఏ ఛందస్సు వాడాలి అది శంకరులకు తెలిసినట్టు మరొకరికి తెలియదండి. శబ్దములు కూడా ఛందస్సుగా దైవానికి అనుబంధం ఉంటుంది. అది సుబ్రహ్మణ్యం గురించి ప్రస్తావన చేస్తే భుజంగమే వచ్చింది ఆయనకి. అంటే భుజంగం ఊరికి పేరు పెట్టలేదు. భుజంగం అంటే సర్పం. సుబ్రహ్మణ్యుడు సర్పస్వరూపుడుగా ఆరాధింపబడుతూ ఉంటాడు. అంటే సుబ్రహ్మణ్య ఉపాసనలో సర్పరూప ఉపాసన కూడా ఉన్నది. ముఖ్యంగా తెలుగునాట, కన్నడ దేశంలో సుబ్రహ్మణ్యుని ఎక్కువగా సర్పరూపంలో ఆరాధిస్తారు. దానికి పౌరాణిక నేపథ్యం, అదేవిధంగా వైదిక నేపథ్యం, ఉపాసన సంప్రదాయం కూడా ఉన్నది ఇక్కడ. అది సుబ్రహ్మణ్యుడు అంటేనే సర్పం. అలాంటి మహాసర్పము భుజంగ ప్రయాతంలో సాక్షాత్కరిస్తుంది ఇక్కడ. అందుకే ఈ శ్లోకాన్ని ఆగకుండా అక్షర దోషం లేకుండా చదివితే అర్థం అవడం తర్వాత తప్పకుండా దాని ప్రభావం ఉంటుందండి. అసలు భుజంగ ప్రయాతం శంకరులు రచించిన కారణం ఏంటంటే, శంకరులు దేశమంతా పర్యటించారని అందరికీ తెలిసినది. పరివ్రాజక ధర్మాన్ని అనుసరించి ఆసేతు సీతాదాలు యోగశక్తితో ముమ్మార్లు పర్యటించిన మహానుభావుడు ఒకప్పుడు గోకర్ణంలో మహాబలేశ్వరుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకి ఎవరో గిట్టని వారికి ప్రయోగం చేశారు. మహాత్ములు వీటిని ఎదుర్కొనక తప్పదు, కానీ వారి తపశ్శక్తి వాటిని తొలగిస్తుంది కూడా. ఒకప్పుడు ఆయన మీద చేసిన ప్రయోగాన్ని పద్మపాదాచార్యుల వారు నృసింహోపాసనతో తొలగించిన వైనం శంకర విజయం చెప్తున్నది. అదేవిధంగా ఒకసారి ఆయనకు ఉదర వ్యాధి వచ్చింది. అక్కడ గోకర్ణంలో ఉండగా ఆయన ధ్యానం చేస్తూ శివుడిని పూజిస్తున్నా నిగ్రహించుకొని. అప్పుడు శివుడు చెప్పాడు, నీకు తగ్గిపోతుంది, కానీ ఇక్కడ నుంచి తిరుచెందూరు వెళ్ళు, అక్కడ మా అబ్బాయి ఉన్నాడు, ఆయన దర్శించు అని చెప్పారు. వెంటనే తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళారు. తిరుచెందూరులో పత్రభూతి అని ఒకటి ఇస్తారు. అక్కడ మాత్రమే ప్రత్యేకం. ఎక్కడైనా తమిళనాట శైవాలయాలన్నింటిలో విభూతి ప్రసాదంగా ఇవ్వడం ఉన్నది. కానీ ఇక్కడ విభూతి ఏంటంటే పత్రమునందు, అంటే ఒకనొక ఆకులో పెట్టి ఇస్తారండి. ఆ పత్రభూతి ఆయన స్వీకరించి సుబ్రహ్మణ్యుని దర్శించగానే సుబ్రహ్మణ్య సాక్షాత్కారం అయింది దానికి. అప్పుడు ఆయన ఉదరవ్యాధి పోయింది. అప్పుడు భుజంగ ప్రయాతాన్ని రచించారు ఆయన. అందుకే ఇది రచింపబడే క్షేత్రం తిరుచెందూరు. ప్రారంభంలోనే ఆ తిరుచెందూరు క్షేత్ర ప్రస్తావన కనబడుతుంది సుబ్రహ్మణ్య భుజంగంలో. పత్రభూతి యొక్క విశేషం కూడా చెప్తాడు అందులో, తాను అనుభవించాడు కనుక. ఆయన ఈ స్తోత్రం ద్వారా నిజానికి ఆయన కడుపు నొప్పి ఏమిటి, యోగశక్తితో సంకల్పమాత్రం చేత తొలగించుకోగలడు. ఇది ఒక లీల. మహాత్ములు చేసే అటువంటి పని మనకు ఉపకారం. తాను స్వామిని ఉపాసించి చేసిన ఈ స్తోత్రం వల్ల చదివిన ఎవరికైనా సరే రోగాలు పోవాలని స్వామి కోరిక. అది నేటికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల రుగ్మతులు పోతాయనేది అందరికీ తెలిసినవే. దానికి తోడు భుజంగ ప్రయాత స్తోత్ర పఠనం వల్ల, శబ్ద ప్రకంపనలో వచ్చే నాదం వల్ల కూడా ఆ రోగములు పోగొట్టే శక్తి ఉన్నది సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతానికి. అంత శక్తి. అనేక రోగాలు, బాధలు, రుష్టులు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం బాగున్నాం, మళ్ళీ అవి రాకుండా ఉండాలి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అదేవిధంగా ఆధ్యాత్మిక వికాసం కూడా ఏర్పడాలన్న ఉద్దేశంతో మన ఈ పవిత్రమైనటువంటి సమయంలో సుబ్రహ్మణ్య భుజంగాన్ని మీరు నేను కలిసి పారాయణ చేస్తున్నాం. అందుకని ప్రవచనం ఇది కాలక్షేపం ఎవ్వరూ భావించవచ్చు. ఇందులో మొత్తం 33 శ్లోకాలు ఉంటాయి. 33 అంటే మీరు కలిపి చేస్తే 3 + 3 మళ్ళీ 6. అది విశేషం ఉన్నది. ఇది కాకుండా మళ్ళీ సుబ్రహ్మణ్య భుజంగంలో మరొకటి పుస్తకం లభిస్తుంది. అది 24 శ్లోకాలు. అది కూడా ఆదిశంకరుడిదే. అంటే 2 రచించారు ఆయన, అర్థం కదా 2. అయితే మొదట చెప్పిన 33లో తిరుచెందూరు ప్రసక్తి కనబడుతుంది. రెండవ దాంట్లో అది కనబడదు. కానీ మొదటి దాంట్లో 33 అన్నప్పుడు దేవతల సంఖ్య ఉంది. దేవతల సంఖ్య 33. మనం 33 కోట్లు అంటామే. కోటి అంటే సమూహం అని అర్థం. 33 దేవతలు అంటే దేవతా సమూహముల్ని 33గా క్లాసిఫై చేశారు. ఆ 33 దేవతలు సేనలుగా అయిపోయారు స్వామివారికి. కానీ 33 దేవతల సమూహములు కోట్ల కొలుతున్నాయి. ఆ 33 దేవతల కోట్ల సమూహంలో కలిసి మనం 33 కోట్లు అంటాం. కొందరు అంటూ ఉంటారు హిందూ మతానికి 33 కోట్లండి అని. మాకైతే ఒక్కడేనండి అని. అంటే పిలిస్తే పలికేవాడు ఒక్కడే వాడికి, మనం పిలిస్తే పలికేవాడు 33 కోట్ల మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక రహస్యం తెలుసుకోవాలి. 33 కోట్ల మంది దేవతలు హిందువులకు ఉన్నారు అనడం తప్పు. 33 కోట్ల మంది ఈ విశ్వంలో ఉన్నారు, వాళ్ళని హిందువులు తెలుసుకున్నారు అంతే. ఇక్కడ అందుకని 33 కోట్లు వీళ్ళకే లేరు. సూర్యుడు దేవుడు మనకి. సూర్యుడిలో ఎన్ని శక్తులు ఉన్నాయి? 12 ఉన్నాయి. సూర్యుడు ఒక హిందువులకే కదా, అందరికీ ఉన్నాయి.
కానీ సూర్యుని గ్రహంగా కాంతిగా చూస్తారు మామూలు కళ్ళ వాళ్ళు, సూర్యుల్లో దైవాన్ని దర్శిస్తారు తపశ్శక్తి చేత వచ్చిన దివ్యజ్ఞాన దృష్టి కలిగిన వారు. అటువంటి విశేషం ఉన్నది ఇక్కడ. అదే సుబ్రహ్మణ్యుని యొక్క వైభవం మనం చెప్పేటప్పుడు 33 శ్లోకాలతో రచించారు. ఎందుకంటే 33 కోట్ల దేవతల్ని సేనలుగా చేసుకున్న దేవసేనాని కనుక 33 సంఖ్య ఎక్కడ సరిపోయింది. పైగా సర్వదేవతాత్మక మంత్రం 24 అక్షరాలు గాయత్రి. ఏ దేవత అయినా గాయత్రి స్వరూపమే. అది ప్రతి దేవతకి గాయత్రి ఉంటుంది. వైదిక దేవతలకు గాయత్రి ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ. ఆ దేవత వైదిక అవునా కాదా అని తెలుసుకునేటప్పుడు ఆ దేవతకి వైదిక గాయత్రి ఉందా లేదు తెలుసుకోవాలి. వైదిక గాయత్రి. ఇప్పుడు కొత్త వాళ్ళని దేవుళ్ళు చేసి వాళ్ళకు గాయత్రి రాసేస్తున్నారు. ఇక్కడ ఎవడికి వాడు మంత్రాన్ని మనం రాసే శక్తి ఉంటుందండి. ఋషి దర్శించాలి. అది వేదమునందు ప్రస్తావన చేయబడాలి. అప్పుడే అది దైవం అవుతుంది, అది మంత్రం అవుతుంది. వేదంలో ప్రతిపాదించని దైవము కాదు, వేదంలో చెప్పనిది మంత్రము కాదు. ఇది తెలుసుకోవాలి. అందుకు కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త గాయత్రులు తయారు చేసేస్తుంటే అది కలి ప్రభావం అనుకోవాలి. కానీ వాటికి అసలు ప్రభావం మొత్తం దేవ ప్రభావం ఉండదు. తెలుసుకోండి ఇక్కడ. కనుక గాయత్రి స్వరూపమే సర్వదేవతలు. అందుకే 24 అక్షరాలకు ఉన్న గాయత్రి సంకేతంగా 24 శ్లోకాలతో మరొకటి రచించారు 2. అయితే ఇది తిరుచెందూరులో రచించారనేది సందేహం లేదు. ఇది సుబ్రహ్మణ్యునిపై మామూలుగా ఎక్కడైనా రచించి ఉండవచ్చు. కానీ అది ఇది కలిపితే సమగ్రం అవుతుందండి ఇక్కడ. అయితే 33 3 ప్లస్ 6 24 2 ప్లస్ 4 6. చూడండి, మొత్తానికి 6 చేశాడు ఆయన కూడా. ఇక్కడ ఆయన లెక్కలు అలా ఉంటాయి. ఒక శ్లోకం చేశారు అంటే ఆ ఛందస్సులో అక్షరంలో సంఖ్యలో ఏదో రహస్యం ఉంటుంది. అందుకే మాకు మంత్రాలు రావు తంత్రాలు రావు అనుకోక్కర్లేదు. ఆదిశంకరుల స్తోత్రాలు చదివితే చాలు అన్ని మంత్రములు అనుష్ఠించిన ఫలం. మంత్రశాస్త్రం ఆదిశంకరుల స్తోత్రం అనే దాని గురించి మాట్లాడితే అదొక టాపిక్ అండి. ఇక్కడ ఒక్క సూచన చెప్తాను. సర్వైశ్వర్యాల్ని ప్రసాదించే దశమహావిద్యల్లో కమలాత్మిక అని విద్య ఉంది. ఆ కమలాత్మిక మంత్రశాస్త్రం ఉపాసన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ కమలాత్మిక మంత్రశాస్త్ర రహస్యం అంతా కనకధారలో పెట్టాడు మహానుభావుడు. మంత్రాన్ని ఏ శ్లోకంలో పెట్టాడు కూడా ఉంది. అయితే ప్రస్తుతం సబ్జెక్టు కనకధార కాదు, అందుకే నేను చెప్పట్లేదు. కానీ అందులో ఉందని చూపిస్తున్నాం. అలాగే లక్ష్మీ నృసింహ మహామంత్రం ఉంది. ఆ లక్ష్మీ నృసింహ మహామంత్ర సారమంతా తీసుకొచ్చి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబ స్తోత్రంలో చెప్పాడు. ఇక్కడ మంత్రమైతే ఉపదేశం లేనిది చదవకూడదు. స్తోత్రమైతే భక్తితో తప్పులు లేకుండా చదవాలి. ఇది ఒక్కటి తెలుసుకోండి. కానీ మంత్రోపాసన చేస్తే ఎంత ఫలితమో మా శంకరుల స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే అది అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇలా సర్వదేవతలు కానీ విధంగా రచించారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య భుజం కూడా శరవణభవ మహామంత్ర సారాన్ని అందిస్తుంది. శరవణభవ మహామంత్రం 6 అక్షరములు. సుబ్రహ్మణ్య పేర్లు ఎన్నో ఉన్నాయి. సుబ్రహ్మణ్య మంత్రములు కూడా చాలా ఉన్నాయి విశేషాలు. అందులో బాలసుబ్రహ్మణ్య, వల్లీ సుబ్రహ్మణ్య, శక్తిధర సుబ్రహ్మణ్య, గుహ సుబ్రహ్మణ్య, గురు సుబ్రహ్మణ్య, ఇన్ని మూర్తి భేదాలు ఉన్నాయి. ఆగమశాస్త్రాలు 21 సుబ్రహ్మణ్య మూర్తులను వర్ణించాయి. అదే మన సుబ్రహ్మణ్య క్షేత్రాలు చూస్తే మయూర వాహనంపై ఉన్న సుబ్రహ్మణ్యుడు, ఒక గోచీ ధరించి వటువేషంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు దండం పట్టుకుని ఉంటాడు. ఇంకో చోట కేవలం బల్లెం మాత్రమే పట్టుకుని ఉంటాడు. ఇంకో చోట ఇరువైపులా వల్లీ దేవసేనలు ఉంటారు. ఇవన్నీ ఉపాస్యమూర్తులే. ఒక్కొక్క ఉపాస్యమూర్తికి ఒక్కొక్క ప్రభావం. వల్లీ దేవసేనాసమే సుబ్రహ్మణ్య ఉపాసనకు ఒక్కొక్క ప్రభావం ఉన్నది. కేవలం బాల రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడికి ఆయన జపిస్తే ఒక ఫలితం ఉంది. మనకు అన్ని రూపాలు కావాలి కనుక అన్ని రూపాలని భుజంగంలో చూపిస్తాడు ఆయన. సుబ్రహ్మణ్య సాక్షాత్కారం జరుగుతుంది సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత శ్రద్ధగా వింటే. అది శ్రోతలకి నా విన్నపం ఏంటంటే, ఇది మనందరం కలిసి ఉపాసన చేస్తున్నాం అనే భావంతో ఒక మంత్రోపాసన చేస్తున్నట్టు, ఒక పూజ చేస్తున్నట్టు శ్రద్ధతో మనం వినగలిగితే ఒక త్రిరాత్ర దీక్షని మనం పొంది ధన్యులమైనట్లే. మొత్తాన్ని భుజంగ ప్రయాతం అనే మాట ప్రారంభించుకున్నాం. ఇప్పుడు సుబ్రహ్మణ్యుని వైభవం ఎక్కడెక్కడ చెప్పబడుతోంది అంటే ఎక్కడ చెప్పబడట్లేదని మాట్లాడాలి. మహాభారతంలో సుబ్రహ్మణ్యుని గురించి చెప్తూ మార్కండేయ మహర్షి అరణ్య పర్వంలో చెప్తాడు ఒక మాట. ఏమనంటే, మహిమాహి కుమారస్య సర్వశాస్త్రేషు కథ్యతే వేదైశ్చ స్వాగమైశ్చాపి పురాణైశ్చ తథైవ చ తథా ఉపనిషదశ్చైవ మీమాంసా ద్వితయేన చ ఏవం భూతః కుమారోయం అసఖ్యో వర్ణితం ద్విజః. దీని అర్థం ఏంటంటే, కుమారుని మహిమ సర్వశాస్త్రముల యందు చెప్పబడుతున్నది. ఎక్కడంటే వేదముల యందు, ఆగమములు అంటే మంత్రశాస్త్రములు, వేదముల యందు, ఆగమముల యందు, పురాణముల యందు, ఉపనిషత్తుల యందు, మీమాంస ద్వితయం అంటే పూర్వమీమాంస ఉత్తర మీమాంస అంటే కర్మకాండ జ్ఞానకాండకు చెందిన గ్రంథముల యందు కూడా చెప్పబడ్డాయి. అలాంటి కుమారుని యొక్క మహిమ చెప్పడం ఎవరికి సాధ్యమవుతుంది అన్నాడు మార్కండేయ మహర్షి. అంటూనే కుమారస్వామి గురించి తెలియజేస్తాడు.
అరణ్య పర్వంలో సుబ్రహ్మణ్య జననగాథ వస్తుంది మహాభారతంలో. అంతా చెప్పి ధర్మరాజుతో చెప్తూ వనవాసం చేస్తున్న ధర్మరాజుకి సుబ్రహ్మణ్య గాథ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఇది కథాశ్రవణమే కాదు, ఋషి చెప్తున్నాడంటే దాని ప్రభావం చేత ఈ వనవాస కష్టం కూడా తొందరలో నువ్వు తొలగిపోయి చక్కగా రాజ్యాన్ని పొందుతావు. అసురశక్తుల విజృంభణ నుంచి కాపాడి దేవశక్తులకు బలం ఇచ్చాడు సుబ్రహ్మణ్యుడు. అసురశక్తులైన దుర్యోధనాదుల నుంచి భూమిని కాపాడుతూ దేవతాశక్తులైన మీకు బలమిస్తున్న కుమారస్వామి వంటి సాక్షాత్ నారాయణుడైన కృష్ణ పరమాత్మ యొక్క విశేషాన్ని చెప్పాడు ఇక్కడ. ఇలాగా అటు కురుక్షేత్ర యుద్ధానికి ముందు పాండవులతో సుబ్రహ్మణ్య గాథ చెప్పారు మార్కండేయ మహర్షి. రాముడు ఆవిర్భవించి అవతరించిన తర్వాత రామచంద్రమూర్తిని అవతార కార్యం కోసం తీసుకువెళ్తున్నారు ఎవరు? విశ్వామిత్రులు వారు. ఆ తీసుకువెళుతూ త్రోవలో గంగను చూపిస్తూ గంగావతరణ ఘట్టాన్ని చెప్తాడు ఇక్కడ, రమ్యమైనది బాలకాండలో. అది చెప్పిన తర్వాత కుమారస్వామి జనన గాథను వివరిస్తారు ఆయన. కుమారస్వామి గురించి చెప్తూ విశ్వామిత్రుల వారు రామాయణంలో అన్నమాట ఏమిటంటే, కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవచ. ఈ కుమార సంభవము ధన్యము పుణ్యము అంటే వింటే కృతార్థతనిస్తున్నది, పవిత్రులు చేస్తున్నది. అటువంటిది కుమార సంభవ గాథ అంటూ ఒక మాట అంటాడు విశ్వామిత్రుడు. ఇది రామాయణంలోని మాట, వాల్మీకి రామాయణంలోని మాట. భక్తశ్చ యః కార్తికేయే కాకుస్థ భూమి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఇది విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి మాట. ఎవరు కార్తికేయుని భక్తులో కార్తికేయుని ఆరాధిస్తారో అటువంటి మానవుడు భూమి యందు దీర్ఘాయుష్యతో ఉంటాడు. పుత్ర పౌత్ర అని వంశవృద్ధి జరుగుతుంది. వారు క్రమంగా స్కందలోకాన్ని చేరుకుంటారు, అంటే మోక్షాన్ని పొందుతారు అనే మాటను చెప్పాడు ఇక్కడ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.